2 కొరింథీ పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. పాపం యొక్క శిక్ష, శాపం యొక్క శిక్ష అనేది మనిషి అనుభవించాల్సి ఉంటుంది. ఈ శాపం పోవాలంటే ఏం చేయాలండి అంటారు, నా శని పోవాలంటే ఏం చేయాలంటారు, నా పాపం పరిహరింపబడాలంటే ఏం చేయాలంటారు. వాటన్నిటికీ శిక్షలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఆ శిక్షలన్నిటి నుండి తప్పించుకోవాలంటే మరి ఎవరెందు ఉండాలి? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది సిల్లంగేనో, బణముతనో, దురాత్మలను, చీకటి శక్తులను, అపవిత్రాత్మలను ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సాతానుడు కూడా ఏం చేయలేడు. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఎ న్యూ లైఫ్. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఇక్కడ మీరు గొంగళ పురుగును చూస్తున్నారు. ఆ పురుగు వస్తుందంటేనే స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చిచి అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. గొంగళ పురుగు అంటే ఇసిరి అవతల పడేస్తారు. ఎవరు దాన్ని ఇష్టపడరు. అందరి చేత అసహించుకోబడిన ఒక జీవి, అందరి చేత చీకొట్టబడిన ఒక జీవి. అప్పుడు ఈ జీవి మీ ప్రాంతంలో, మీ ఏరియాలో, మీ ఊర్లో, మీరున్న పట్టణంలో, మీరున్న దేశంలో ఈ గొంగళ పురుగు అనేటువంటిది ఎప్పుడైనా దేవుడి మీద కోపం తెచ్చుకొని, దేవుడా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, ఒక పిచ్చుకగా గాని, ఒక కాగ్గా గాని, ఒక ఆకాశ పక్షిగా గాని నన్ను పుట్టించకుండా ఒక అసహ్యమైన రూపంలో, అందరూ చీకొట్టే రూపంలో నన్ను తయారు చేస్తావా, ఏమి నాయనా నన్ను ఎందుకు ఇలా కలుగు చేసావని ఎప్పుడైనా గొంగళ పురుగు కోపం తెచ్చుకొని ఊరేసుకొని చనిపోయిందా? రైలు పట్టాల కింద పడి చనిపోయిందా? కిరోసిన్ పోసి కాల్చుకుందా? ఏమైనా హుస్సేన్ సాగర్లో దూకే ఇవన్నీ? అదేమంటుందంటే, ఎవరు చేయన్న నాకు అనవసరం, దేవుడు నాలో ఏం పెట్టాడు, జీవం పెట్టాడు, ఆ జీవంతో నేను కదులుతూనే ఉంటాను. కదిలి కదిలి ఒక చెట్టు మీదకి వెళ్తాను, దేవుడు చెప్పినట్టుగా మునగాకులు తింటాను, ఆ తర్వాత గూడు కట్టుకుంటాను. దేవా నన్ను మారుస్తావా లేదా, నన్ను మార్చు, ఈ పాత బతుకు నాకు వద్దు, ఈ పాత జీవితం నాకు వద్దు, నన్ను నూతన సృష్టిగా చేయి అని మొరపెట్టుకుంటుంది. ఒక గూట్లోనికి వెళ్ళి ఆ గూట్లోండి బయటికి రాదు, తన్ను తాను బిగించేసుకుంటుంది. అంటే అది ఉపవాసం ఉందో, ప్రార్థన చేస్తుందో, దేవుని దగ్గర మొరపెట్టుకుంటుందో ఏమో తెలియదు, కానీ కొద్ది రోజులు ధ్యానంలో ఉండిపోతుంది, అది బయటికి రాకుండా. ఆ తర్వాత ఒక బటర్ఫ్లై వలె అది ఎగరడం ప్రారంభించింది 2 రెక్కలతో. పైనున్న పురుగు, కింద ఎగిరేటువంటి బటర్ఫ్లై, 2 ఒకటేనా? మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం, కానీ నిజానికైతే 2 స్వభావాలు వేరు. అవునా? ఒకటి ప్రాక్య స్వభావం అయితే, ఒకటి ఎగిరే స్వభావం. ఒకటి అసహించుకోబడితే, మరొకటి ఇప్పుడు అందరూ ఇష్టపడే జీవితంగా మారిపోయింది. ఒక జీవికి 2 జీవితాలు ఇవ్వగలిగితే మీకు 2 జీవితాలు ఇవ్వలేడా? నీకును 2 జీవితాలు ఇవ్వగలడు. ఒకటి, ఈ భూమి మీద ప్రాగుతున్నటువంటి లోక సంబంధమైన పాప జీవితంలో జీవించిన ప్రతి మనిషి కూడా యేసు ప్రభుని ఆరాధించి ప్రార్థించి క్రీస్తునందు ఉన్నట్లయితే దేవుడు నీకు నూతన సృష్టిగా చేస్తాన్నాడు. నూతన సృష్టి. జక్కయ్య అనే వ్యక్తి మొదటిగా గొంగళ పురుగులా ఉన్నాడు. అన్యాయస్తుడిగా, అక్రమార్కుడుగా, వాక్య విరుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చాడు, శాపగ్రస్తుడిగా. అదే వ్యక్తి క్రీస్తును కలుసుకున్నప్పుడు చెట్టు దగ్గర యేసు ప్రభువు ఎప్పుడైతే చెట్టు దిగిరా, నీకున్న గర్వం అనే చెట్టు, నేను గొప్పవాడని చెట్టు దిగిరా, అహంభావుని దిగిరా, నా కులం గొప్పది, నా ఊరు గొప్పది, నా ప్రాంతం గొప్పది అనుకుంటూ ఆ గర్వం అనే దాంట్లో దిగి వచ్చేసాయి. నువ్వు సమాధానపడు. ఎప్పుడైతే అతను దిగి వచ్చి సమాధానపడ్డాడో యేసు ప్రభువు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేశాడు. అతని ఇంటికి రక్షణ కలిగింది, బ్రతుకు మారిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరు క్రీస్తునందు ఉన్నట్లయితే జీవితాలు మారిపోతున్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభుకు హృదయం ఇచ్చి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయును అని మీరు సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చుతున్నారు నాయన. ఈ మాటలు అనేక హృదయాలని తాకునట్లుగా ఆయన ఏ చెట్టు ఎక్కి కూర్చున్నారో ఆ చెట్టు మీద నుండి వారిని దింపండి. దిగి వచ్చి సమాధానపడి మారు మనసు పొంది నీ వైపు తిరిగే కృపనివ్వండి. వారి జీవితాలు ఒకవేళ వ్యసనాల్లో ఉన్నట్లయితే, వ్యసనాక్రాంతులైతే వరకు విడిపించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.